ప్రకృతి న్యూస్కి స్వాగతం. ఎంఈఓ లచ్చిరామ్ నాయక్ను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన ఇస్లావత్ తండా గ్రామస్తులు. లచ్చిరామ్ నాయక్ లంబాడీ సెంటిమెంట్ వాడుకుని రాజకీయాలు చేస్తున్నాడని, ఇతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే సాధారణ ప్రజల వినియోగం కోసం కేటాయించిన రోడ్డు నిర్మాణ నిధులను దుర్వినియోగం చేసి వాటిని తన సొంత కోళ్ల ఫారం వ్యాపార అవసరాలకు వాడుకున్నారని గ్రామస్తులు అన్నారు. తన పదవిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతూ ఇలాంటి అక్రమాలకు పాల్పడడం ఏంటని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. LHPS జిల్లా కార్యదర్శి సంతోష్ నాయక్ మాట్లాడుతూ నిధులు దారి మళ్లించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై నేర విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ గతంలో కూడా ఎంఈఓ లచ్చిరామ్ నాయక్పై ఫిర్యాదులు ఉన్నాయని, దీనిపై పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేయాలని, అలాగే వెంటనే సస్పెండ్ చేయకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ నరేష్, నాగేష్, సునీల్, లచ్చిరామ్, భావిసింగ్, అజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు బానోత్ సంతోష్, మాదాపురం ఇస్లావత్ తండా, మహబూబాద్ జిల్లా LHPS మహబూబాద్ జిల్లా కార్యదర్శి. నేను కనుక ఈ మన ఇస్లావత్ లచ్చిరాంపై ఇవాళ కలెక్టర్ సార్కి కలవడం జరిగింది, SI సార్ కూడా కలవడం జరిగింది. SI సార్కు పిటిషన్ ఇవ్వడం జరిగింది. NRGS కింద వచ్చిన రోడ్డుకు, తండలో వచ్చిన రోడ్డుకు అన్యాయంగా అక్రమంగా రైతుల భూమిలో నుంచి ఆయన కోళ్ల ఫారంకు పర్మిషన్ లేకుండా కోళ్ల ఫారం వేసుకున్నందుకు ఎంఈఓ లచ్చిరాము ఆయనకు మేము పిటిషన్ సార్కి ఇవ్వడం జరిగింది. దీనితో మూడోసారి కూడా కలవడం జరిగింది కలెక్టర్ సార్కి. తక్షణమే ఆయనకు సస్పెండ్ చేసి జైలుకు పంపాలని మేము కోరుకుంటున్నాం. తండ ప్రజలు అందరం కూడా ఆయన అన్ని విధాలుగా రాజకీయం చేసుకుంటా ఎంఈఓ జాబ్ చేసుకుంటానా, జాబ్కు పోవడం కానీ ఏమీ లేదు. తండలోనే ఉండి అన్యాయంగా అక్రమంగా కోళ్ల ఫారం కట్టుకొని ఆయన అన్ని విధాలుగా రాజకీయం చేసుకుంటున్నారు. తండోళ్ళ అందరి గతంలో కూడా ఇస్లావత్ మాలు అనే వ్యక్తి భయపెడితే ఆయన మందు తాగడం జరిగింది. మందు తాగిన ఎమ్మటే ఆయన ఒక వారం రోజుల్లోనే చనిపోవడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళ మీద FIR అయింది. FIR అయిన ఎమ్మటే అతనికి కేసు తీసేయడం జరిగింది. కేసు లేకుండా తీసేయడం జరిగింది. అతనికి ఇప్పుడు కూడా కంబాల సమ్మత్ అనే వ్యక్తి మందు తాగిండు. ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇన్ని రోజుల నుంచి ఏ ఒక్క రెస్పాన్స్ లేదు మాకు. దాదాపుగా వారం రోజుల నుంచి మేము తిరుగుతున్నాం. పోలీస్ స్టేషన్ తిరుగుతాం, కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం, ఎక్కడ అంటే అక్కడ తిరుగుతున్నాం. ఇప్పుడు వరకు మాకు ఎటువంటి జవాబు లేదు. తక్షణమే ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం.